ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్నారు. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఒక 40+ దాటిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా మందికి చాలా తక్కువ ఏజ్ నుంచి ఆరోగ్య సమస్యలు మొదలైపోతూ ఉన్నాయి. వాటికి అంటే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అనేది కూడా కొంతమందికి తెలియని పరిస్థితి. అంటే మనకి ఎందుకు ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు రావాలి అని ఒక డైలమా కూడా ఉంటుంది. కాబట్టి ఏమైనా జాతకపరమైన దోషాలు ఉండటం వల్ల ఇలా అనారోగ్య సమస్యలు ఎక్కువగా రిపీటెడ్గా రావడం అనేది జరుగుతుందా? అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? తెలియజేయండి. తప్పకుండా అమ్మా. అయితే మనం జాతకంలో ఉండే పరిహారాలు, జాతకంలో ఉండే దోషాలు, జాతకం ప్రకారంగా వాళ్ళకి వచ్చే ఏవైతే కర్మ ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది. అయితే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు సమస్య ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే ఇంట్లో వాతావరణం ఒకటి అన్నిటికన్నా ముఖ్యం. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏ ఆహారాలు తీసుకుంటున్నారు, ఈ ఆహారాలు పాటించడం, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు. ఒకప్పుడు అనారోగ్య సమస్య అనేది ఏదైనా ఉంది అంటే అది చాలా చాలా తక్కువ అనమాట వింటాం మనం. ఏదో అప్పట్లో వచ్చే సమస్యలు ఏముండే, ఒక టీబీ వచ్చిందంటే అమ్మో టీబీ అని చెప్పేసి అని ఇవాళ రోజున క్యాన్సర్ని కూడా మామూలుగా మంచిలాగా క్యాన్సర్ వచ్చింది అంతే అని చెప్తున్నారు సింపుల్గా. సో ఇలాంటి రావడానికి కారణం ఏంటంటే జాతకంలో ఉండే దోషాలే ఖచ్చితంగా. అయితే ఏంటంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మనిషికి జాతకం ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రపంచంలో ఈతను ఎక్కడున్నా ఇన్ని గడియలకి, ఇన్ని నిమిషాలకి ఈయనకు ఒక సమస్య వచ్చి ఆ సమస్య బాధపడాలి అని రాసిపెట్టి ఉంటుంది. సో ఆ ఎన్ని గడియలు ఉండాలో, ఎన్ని నిమిషాలు ఉండాలో అనేది మన జాతకంలోనే రాసి ఉంటుంది. ఆ సమస్య, ఆ రోగం అది ఎప్పుడు వస్తుందో కూడా రాసి ఉంటుంది. సో అది వచ్చినప్పుడు ఇంత అనుభవించాలి అని చెప్పి అనుభవిస్తారు. చాలా మంది చూస్తుంటాం మనం, అనారోగ్య సమస్యతో బాధపడి ఒక మందు మెడిసిన్ దొరకదు, కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ టైంకి దొరకకుండా ఇబ్బంది పడుతుంటారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే జాతకంలో ఉండి దోషమే. అంటే వాళ్ళు కథ జన్మ చేసుకునే ప్రారంధ కర్మలు ఏవైతే కర్మలు ఉన్నాయో దాని అనుభవమే ఇది. అంతేగాని ఇవాళ చేస్తున్నవి ఇవాళ కాదు. సో ఏదో చేసుకున్న పాపం ఉంటుంది, ఆ పాపం అనేది వీళ్ళకి ఈ బాధగా అంటే ఒక రణంగా మారి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. రణం అంటే ఇది ఒక రకమైన రోగంతో బాధపడ్డాం. అలాంటప్పుడు అంటే ముందుగానే కొంతమంది జాతకాలు చూయించుకుంటూ ఉంటారు కదా, తెలిసిన పంతులు గారి వాళ్ళ తరఫు నుంచి. అలాంటప్పుడు ఏమైనా సమస్యలు రాబోతున్నాయని ముందుగానే తెలిసినప్పుడు ఏమైనా చిన్న చిన్న పరిహారాలు లేదంటే పూజలు లాంటివి చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి కాస్తైనా ఉపశమనం పొందొచ్చు అంటారా? 100% పొందొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు కరెక్ట్గా లేరు. ఇప్పుడు మామూలుగా గుళ్ళో ఉండే పంతులు గారిని వీళ్ళని అడిగి చెప్పేసి తెలుసుకుందాం అంటే వాళ్ళకి అక్కడ ఏదో చిన్న పరిహారం చెప్తారు. ఇక్కడ సమస్య ఇప్పుడు ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది అనుకోండి, దాన్ని ఒక MBBS డాక్టర్ క్లియర్ చేస్తాడా? క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఈయన ఎంతవరకు ఏం చేయగలంటే ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు, క్యాన్సర్ వచ్చింది కనుక మీరు ఈ ఫుడ్ డైట్లో ఉండండి మీరు అని చెప్పగలుగుతారు. అంతకుమించి దాన్ని నివారించడం అనేది ఆయన చేతిలో ఉండదు. అలాగే ఇప్పుడు వీళ్ళు అడిగే ఏవైతే పరిహారాలు ఉన్నాయో చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా పరిహారం అడిగితే వాళ్ళు అంతవరకు చెప్తారు. దానికి క్లారిటీగా నివారణ ఎలా చేస్తే పోతుంది అనేది చేయాలన్నా. ఏదైనా ఒక సమస్య, పెద్ద సమస్య వస్తే ఆ పెద్ద సమస్యని పెద్ద రాయితోటే కొట్టాలి, చిన్నదాంతో కొడితే అవ్వదు. సో అలాగే అనారోగ్య సమస్య అని అంటే ఏంటి, పెద్దది దీర్ఘకాల రోగం. ఈ దీర్ఘకాల రోగం అంటే దీర్ఘకాలం అనేది ఎందుకో చెప్పామంటే జాతకంలో చెప్పాను మీకు, ఒక మనిషికి ఈ కాలం అంతా ఉండాలి, బాధపడుతూ ఉండాలి, మంచంలో ఉండాలి, ఈ సమస్యతో బాధపడాలి, అది కంపల్సరీగా పడాలి. లేదు దాని పరిహారం కావాలంటే చేయాలి, దానికి తగ్గట్టు పరిహారం చేయాలి. అందుకే చాలా మంది చూడండి, మనకి గుళ్ళో వెళ్ళినప్పుడు తులాభారం వేస్తారు. ఏదైతే కోరుతామో ఆ దానితో తులాభారం వేస్తారు, బెల్లంతో. సో ఆయన నీళ్ళు ఎత్తే బెల్లం ఇస్తాను స్వామి అని చెప్పేసి బెల్లం గుండెలు పెట్టి వీళ్ళు బరువు ఎంత ఉందో అంతా చేయిస్తారు కంపల్సరీగా. అంతేగాని కాదండి మేము అంత ఇవ్వలేమో సగం ఇస్తామంటే అది తులాభారం వదుకుతాం. సో దీర్ఘకాల రోగాల నివారణ అనేది ఏంటి, పరిహారం అనేది అలాగే చేసుకుంటేనే ఆ బాధ పడుకుని ఉంటారు. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఒక ఇంట్లో ఒకరికి వచ్చిందంటే నలుగురు ఫేస్ చేయాలి. ఒక ఆయన మంచంలో ఉంటే తండ్రి మంచంలో ఉంటే భార్య పిల్లలు ఫేస్ చేయాలి, భార్య మంచంలో ఉంటే తండ్రి పిల్లలు ఫేస్ చేయాలి. సో అందరికీ ఉంటుంది. అంటే అందరికీ జాతకాల్లోనే అలాంటి యోగాలు ఉన్నాయని ఈ ఇంత టైంలో మీరు ఈ ఫేస్ చేయాలి మీరు ప్రాబ్లమ్స్ని. ఈ టైం వరకు మీరు కంపల్సరీగా అందరూ బాధపడాల్సిందే. ఎంత చేసినా ఆ బాధ నుంచి బయటపడలేరు.
ఓకే. సో దానికి మనం ఖచ్చితంగా బలమైన పరిహారం చేస్తే ఓకే. బయటపడవచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు ఫ్యామిలీలో ఒక్కరికి ఏదైనా సమస్య వస్తే ఆ ఎఫెక్ట్ అందరిపైన ఉంటుంది, కరెక్టే. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న వయసులోనే కొంతమందికి అయితే నెలల పిల్లల్లో కూడా మనం అవును. కొన్ని రకాల చాలా పెద్ద ఆరోగ్య సమస్యల్ని చూస్తూ ఉంటాం. అంటే అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉంటాయి? పూర్వంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి దోషాల వల్ల ఇలాంటి వల్ల కూడా ఆ చిన్నారులకి వచ్చే అవకాశం ఉందంటారా? 100%. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, చెడు మాట్లాడకు, చెడు వినకు అని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే ఏదైనా మనం ఒకళ్ళు పిల్లల గురించి ఏదైనా మాట్లాడుకో, ఆ పర్లేదు వదిలేసిరా వాళ్ళని, నువ్వు నీ ఇప్పుడు చాలా మంది, అంటే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక భార్య భర్తలు 2 పిల్లలు ఉన్నారు. భార్యకి భర్తకి పడలేదు ఏంటి, సో తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కోరుకుంటారు, నువ్వు వచ్చే అమ్మ అనేసి. సో పిల్లలు తీసుకొస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఇంకో వివాహం చేసుకోవడానికి కష్టం అవుతుంది కనుక, నువ్వు ఆ పిల్లల్ని వాడికే వదిలేసి, వాడికి పుట్టే కనుక వాడిని వదిలేసి నువ్వు వచ్చేసే ఏంటి, వాళ్ళు ఏడ్చారు వాడు చూసుకుంటాడు అని చెప్పచ్చు. అలాగే అటుపక్క అబ్బాయికి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని దానికి వదిలేసి నువ్వు వచ్చేసారా అని చెప్పొచ్చు. లేదా ఇద్దరు కలిపి స్నేహితులు పిల్లల్ని వదిలేసి మీ ఇద్దరు డివైడ్ ఆన్ బెటర్ అని చెప్పి అనుకోవచ్చు. ఏదైతే సలహాలు ఇస్తారో, ఈ సలహాలు ఎవరైతే ఇచ్చారో ఆ సలహాలు ఇచ్చిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. సో వాళ్ళు చిన్నపిల్లలతో చాలా సఫర్ అవుతారు. ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలతో సమస్య బాధపడుతుంటే పూర్వజన్మలో వీళ్ళు చేసిన పాపమే ఈ జన్మలో వాళ్ళు బాధపడడానికి కారణం. అందుకే మంచికి అయితే 10 మంది సాయం చేయండి, చెడుకి అయితే సలహాలు ఇవ్వకండి అంటారు అని చెప్తారు. అందులో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, భార్య భర్తల్ని విడిపోమని విడగొట్టమని అసలు చెప్పకూడదు. రెండోది ఏంటంటే, పిల్లల్ని వదిలేమని అసలు చెప్పకూడదు, వదిలేయకూడదు. అసలు తల్లి పిల్లల్ని వేరు చేయకూడదు, అసలు దూరంగా ఉండమని కూడా చెప్పకూడదు. అది ఎవరో చెప్పకూడదు, ఏ సిచ్యువేషన్స్ అయినా సరే. అది చెప్పడం వల్ల ఆ దోషాలకి ఒకసారి మనం నోట్లో నుంచి నాలుగు నుంచి బయటకు మాట వస్తే ఆ మాటకి మనం కంపల్సరీగా శిక్ష అనుభవించాల్సింది. తెలిసి చేస్తే అదొక పాపం, అదొక పెద్ద శిక్ష. తెలియకుండా చేస్తే తక్కువ శిక్ష. అది తెలియక ఏదో సలహా చెప్పేశారు, సో దాని శిక్ష ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో. అందుకే చాలామంది చిన్నపిల్లలు కాసేపు చిన్నప్పుడు అంతా సఫర్ అయ్యేది, పెద్ద అమ్మాయి మా పిల్లాడు ఇప్పుడు సెట్ అయ్యి ఇంటికి వచ్చాడు, బ్రహ్మాండంగా ఉన్నారు, హాయిగా ఉన్నాం అని చెప్పేసి. అంటే తెలియక చేసిన దోషాలకి కాస్త అనుభవిస్తారు, తెలిసి దోషాలు చేస్తే ఇంకెక్కువ అనుభవిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క విషయము మన జాతకానికి సంబంధం ఉంటుందమ్మా. అప్పుడు తల్లిదండ్రుల జాతకాన్ని పరిశీలించి ఈ అబ్బాయికి పరిష్కారం చెప్పొచ్చు అంటారు. 100% చెప్పచ్చు. తల్లిదండ్రులు ఏం చేయొచ్చు చెప్తే, వాళ్ళు ఏ దానం చేస్తే అది ఆ పరిహారం అయిపోతుంది వాళ్ళకి అని చెప్పి చేసుకోవచ్చు. చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, ధన్యవాదాలు నిజంగా. అండ్ చాలా మంది చూస్తున్నారు కదా, ఎన్నో సమస్యలు ఇలా వస్తూ ఉంటాయి, కానీ దానికి పరిష్కారం ఏంటి అనేది తెలుసుకోవడానికి, ఆ పరిష్కారం చెప్పేటువంటి పర్సన్ని వెతకడానికి కూడా మనకి కరెక్ట్ టైం రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేమైనా ఇలాంటి సమస్యలు కావచ్చు, ఇలాంటి విషయాల గురించి మరిన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, జయప్రద గారిని మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీకు అపాయింట్మెంట్ అవకాశం ఉంటుంది. స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అమ్మ, చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.